బ్రో చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్లు మంచి పెనాల్ హ్యాక్ ఉంటే చెప్పన్నా అని అడుగుతున్నారు బ్రో. సబ్స్క్రైబర్స్ కోసం మంచి 2 యాప్స్ తెచ్చా బ్రో. జస్ట్ డ్రాగ్ చేస్తే ఓన్లీ షార్ట్సే పడతాయి బ్రో. యాప్ యూజ్ చేయడం వల్ల మీ అకౌంట్ బ్యాన్ అవ్వదు, సేఫ్ గా ఉంటుంది బ్రో. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బ్రో. సెకండ్ యాప్ లో అయితే మీ మొబైల్ తగ్గ సెన్సిటివిటీ, నో రీకాయిల్ ఆప్షన్ ఇలా ఎన్నో ఉన్నాయి బ్రో. ఫస్ట్ యాప్ బ్రో, ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. FF బటన్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి బ్రో. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి బ్రో. ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ట్రిక్ బటన్ మీద క్లిక్ చేసి అలో కొట్టండి. యాప్ పర్మిషన్ అడుగుతుంది, ఇచ్చేయండి. ట్రిక్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా గ్రీన్ సింబల్ వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఇక్కడ 4 బాల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యాప్స్ మధ్యన యాడ్స్ వస్తుంటే స్కిప్ చేసేయండి. డిఫికల్ట్ అనే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ కిందన చాలా అన్ని కలర్లు కనబడతాయి. మీరు రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. రెడ్ కలర్ తగలకపోతే బ్లూ సెలెక్ట్ చేసుకోండి. ఈ బాల్ యొక్క బార్డర్ సైజ్ మీరు సెట్ చేసుకోవచ్చు. చిన్నది కావాలంటే చిన్నది చేసుకోండి, పెద్దది కావాలంటే పెద్దది చేసుకోండి. మ్యాక్సిమం చిన్నదే చేయండి. బటన్ సైజు మీ ఫ్రీ ఫైర్లో ఆడుతున్న బుల్లెట్ అంత సైజ్ చేసుకోండి. కిందన బటన్ ఆప్షన్కి వెళ్ళి తగ్గించుకోండి. ఆ బటన్ అంత డార్క్గా స్క్రీన్ పైన కనిపించడం వల్ల మీకు కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. అందుకు ఆ విజిబిలిటీని తగ్గించుకోవచ్చు. ఇవి సెట్ అయిన తర్వాత సేవ్ బటన్ని నొక్కేయండి. డైరెక్ట్ మీ ఫ్రీ ఫైర్ అకౌంట్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఆ బాల్ని కరెక్ట్గా బుల్లెట్ దగ్గర ఫిక్స్ చేయండి. తర్వాత ఆఫ్ అయిన లాక్ని ఆన్ చేసుకోండి. ఇక గేమ్లోకి వెళ్ళండి. హెడ్ షాట్స్ తగులుతాయి. సెకండ్ యాప్ బ్రో, ప్లే స్టోర్లోకి వెళ్ళి బాల్ బటన్ ట్రిక్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది. యాప్లోకి వెళ్ళగానే పర్మిషన్ అయితే అడుగుతుంది, అది ఏబుల్ చేసుకోండి. ఇంకా ఎలా కొట్టండి. వెంటనే మీ యాప్స్లోకి వెళ్తుంది, అలౌ చేసుకోండి. బౌలర్ ట్రిక్ యాప్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి డిస్ప్లే ఓవర్ యాప్స్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. అంతే, అలౌ అయిపోద్ది. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది. ఆ పక్కన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. వెళ్ళగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీరు అలా కిందకి స్క్రోల్ చేస్తే మీ సెన్సిటివిటీ అంటే మీ మొబైల్కి తగ్గ సెన్సిటివిటీ అక్కడ చూపిస్తుంది. అలా కింద తీసుకువెళ్తే మ్యాక్స్ అని చేసుకోవచ్చు, మీడియం చేసుకోవచ్చు, మినీ అని చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసినట్టయితే మోర్ సెన్సిటివిటీ ఆప్షన్ కనబడుతుంది. ఇంకా నో రీకాయిల్ ఆప్షన్ కనబడుతుంది. ఇంకా స్మూత్ టచ్ ఆప్షన్ కనబడుతుంది. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా హోమ్ పక్కన కనబడుతున్న రెడ్ బాల్ని క్లిక్ చేస్తే హోమ్లోకి వెళ్ళిపోతాం. హోమ్లోకి వచ్చిన వెంటనే ఆ పైన కనబడుతున్న రెడ్ బటన్ని, పవర్ బటన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన వెంటనే మీకు అక్కడ ఒక బాల్ డిస్ప్లే అవుతుంది. అక్కడ డిఫికల్ట్ ఉంటుంది, బాల్ ప్రో ఉంటుంది, బాల్ మ్యాక్స్ అని ఉంటుంది, బాల్ ఎలిట్ అని ఉంటుంది. మీరు డిఫికల్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే మ్యాక్సిమం బెటర్. ఇంకా మీరు మ్యాక్స్ అయితే బాల్ మ్యాక్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. బాల్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ బాల్ని కరెక్ట్గా బుల్లెట్ సింబల్ మీద పెట్టి బుల్లెట్ సైజ్ అంతా బాల్ సైజుని చేసి లాక్ చేసేయండి. మీకు బార్డర్ సైజ్ కావాలంటే తగ్గించుకోవచ్చు, ఇంకా విజిబిలిటీ కావాలంటే తగ్గించుకోవచ్చు. అంతే, ఇక ట్రైనింగ్లోకి వెళ్ళిపోవచ్చు. అంతే, ఇక జస్ట్ డ్రాగ్ చేస్తే హెడ్ షాట్సే పడతాయి. నెక్స్ట్ వీడియోలో మంచి గ్లిచ్ యాప్ గురించి చెప్తా. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే చేయాలి. సింబల్ని ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియో కోసం. No, I will sit and take it.